బాస్ అగ్ని పరీక్ష ఎపిసోడ్ నెంబర్ 14 రివ్యూ అయితే చూద్దాం. కంటెస్టెంట్స్ కి ఒక టాస్క్ అయితే పెట్టడం జరిగింది. ఏ కంటెస్టెంట్ అయితే ఈ బిగ్ బాస్ గేమ్ షోకి అన్వర్దియో ఆ కంటెస్టెంట్ కి అన్వర్ది బ్యాచ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇప్పటి వరకు ఓవరాల్ గా షాకిబ్ కి అన్వర్ది బ్యాచెస్ ఎక్కువగా రావడం జరిగింది. సో ప్యారలల్ గా కంటెస్టెంట్స్ కి మరొక మెయిన్ టాస్క్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ టాస్క్ లో చెస్ బాక్సెస్ లాగా ఒక లైటింగ్ డాన్స్ బోర్డ్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ బోర్డు మీదకి వచ్చి కంటెస్టెంట్స్ నించొని ఉండాల్సి ఉంటుంది. ఎవరైతే గేమ్ స్టార్ట్ చేస్తారో వాళ్ళు ఒక అపోనెంట్ ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దివ్య ప్రియాని సెలెక్ట్ చేసుకుంటుంది అండ్ వీళ్ళిద్దరికి ఒక టాస్క్ అనేది జరుగుతుంది. సో ఈ టాస్క్ లో కప్స్ తో రివర్స్ పిరమిడ్ అనేది షార్ట్ టైంలో బిల్డ్ చేయాల్సి ఉంటుంది. ఈ టాస్క్ ని పర్ఫెక్ట్ గా ఫినిష్ చేసి దివ్య అయితే టాస్క్ గెలవడం జరుగుతుంది. సో ప్రియా ఆ డాన్సింగ్ బోర్డ్ నుంచి ఎలిమినేట్ అవుతుంది అండ్ తను నించున్నటువంటి ప్లేస్ కూడా దివ్య ఆక్రమించుకుంటుంది. సో ఇదే ప్రాసెస్ లో దివ్య మళ్ళీ శ్రేయాని సెలెక్ట్ చేసుకుంటుంది అండ్ వీళ్ళిద్దరి మధ్యలో జరిగినటువంటి టాస్క్ పజిల్ టాస్క్. సో మళ్ళీ దివ్యానే ఈ టాస్క్లో గెలుస్తుంది అండ్ ఆల్సో శ్రేయ కూడా ఈ డాన్సింగ్ బోర్డ్ నుంచి ఎలిమినేట్ అవుతుంది అండ్ తిను నించున్నటువంటి ప్లేస్ కూడా దివ్యానే ఆక్రమించింది. సో తర్వాత హరీష్ని జడ్జెస్ సెలెక్ట్ చేస్తారు. సో హరీష్ వచ్చేసి షాకిబ్ని సెలెక్ట్ చేసుకుంటాడు టాస్క్ కోసం అండ్ షాకిబ్ అండ్ హరీష్ మధ్యలో ఒక బాస్కెట్ హెల్మెట్ గేమ్ అనేది జరుగుతుంది. ఆ బాస్కెట్ హెల్మెట్లో బాల్స్ని ఎగరేసి అందులో క్యాచ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ టాస్క్ని పర్ఫెక్ట్గా ఫినిష్ చేసి హరీష్ అయితే టాస్క్ అయితే గెలవడం జరిగింది. అండ్ హరీష్ మళ్ళీ నాగాని సెలెక్ట్ చేసుకుంటాడు అండ్ నాగా ఇంకా హరీష్ మధ్యలో ఒక వాటర్ కంటైనర్లో ఒక చిన్న కప్ ఉంటుంది. ఆ కప్లో ఒక కలర్ లిక్విడ్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఫైనల్గా దాని వెయిట్ ఇంక్రీజ్ అయ్యి ఆ వాటర్ కంటైనర్లో ఆ కప్ అనేది మునిగిపోతే వాళ్ళు లూజ్ అయినట్టు. సో ఈ టాస్క్లో నాగా ఓడిపోతాడు అండ్ అగైన్ హరీష్ గెలుస్తాడు. సో నాగా నించున్నటువంటి ప్లేస్ అండ్ షాకిబ్ నించున్నటువంటి ప్లేస్ ఈ 2 ప్లేసెస్ కూడా హరీషే ఆక్రమించుకుంటాడు అండ్ దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ ద ఎపిసోడ్. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్లో దీని కంటిన్యూయేషన్ అయితే చూపించడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఓవరాల్ రివ్యూ ఆఫ్ ఎపిసోడ్ నెంబర్ 14 అండ్ ఫైనల్ ఎపిసోడ్ రివ్యూతో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ సో మచ్.